తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు డేట్ డిసెంబర్ 26, 2025. మరి ఇవాళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అసలేం జరిగింది, దాని వెనకున్న కారణాలేంటి అన్నీ వివరంగా ఇప్పుడు చూద్దాం రండి. మొదట్లోనే ఒక పెద్ద ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, ప్రపంచ మార్కెట్లన్నీ గ్రీన్లో మంచి లాభాల్లో కనిపిస్తుంటే మన మార్కెట్లు మాత్రం ఎందుకు ఒత్తిడిలోనయ్యాయి? ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. ఓకే, ముందుగా అసలు మార్కెట్ కథ ఏంటో చెప్పే కొన్ని ముఖ్యమైన నంబర్స్ని చూసేద్దాం. ఈరోజు మార్కెట్ మూడ్ ఎలా ఉందో ఈ అంకెలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. సరే, నిఫ్టీ 50 విషయానికి వస్తే ఈరోజు 82 పాయింట్లు నష్టపోయి 26,059 దగ్గర ముగిసింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే 26,150 అనే ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ను దాటలేకపోయింది. ఇది మార్కెట్లో కొంచెం బలహీనత ఉందని సూచిస్తోంది. ఇక సెన్సెక్స్ కూడా దాదాపు 360 పాయింట్ల నష్టంతో 85,047 దగ్గర క్లోజ్ అయింది. ఈ తగ్గుదలకు ముఖ్యంగా ఐటీ, ఫార్మా సెక్టార్ల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడే ప్రధాన కారణం చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ సైడ్ వేస్ టు నెగటివ్గా ఉంది. అంటే మార్కెట్ ఒక రేంజ్లోనే తిరిగినా చివరికి నెగటివ్ వైపే మొగ్గు చూపిందన్నమాట. మార్కెట్ బ్రెడ్త్ చూస్తే మనకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. లాభపడిన షేర్లు 1358 ఉంటే నష్టపోయిన షేర్లు ఏకంగా 1767 ఉన్నాయి. అంటే మార్కెట్ బయట కనిపించిన దానికంటే లోపల ఇంకాస్త వీక్గా ఉందని దీని అర్థం. సరే, ఈ నంబర్స్ వెనుకున్న కథలేంటి అంటే, రోజు మొత్తం మార్కెట్ ప్రయాణం ఎలా సాగింది, ఉదయం ఓపెనింగ్ నుండి సాయంత్రం క్లోజింగ్ వరకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ రోజు మార్కెట్ ఓపెనింగే చాలా బలహీనంగా మొదలైంది. ఇక మధ్యాహ్నం పూట కోలుకోవడానికి ఒక చిన్న ప్రయత్నమైతే చేసింది, కానీ దానికి సరైన బయ్యింగ్ సపోర్ట్ దొరకలేదు. దాంతో ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఇక చివరికి క్లోజింగ్ టైంలో అమ్మకాల ఒత్తిడి పెరిగి రోజు కనిష్ట స్థాయిల దగ్గర మార్కెట్ ముగిసింది. మార్కెట్లో ఇంత స్తబ్దతకు ఒక ముఖ్యమైన కారణమేంటంటే, ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉండటం. ప్రస్తుతం గ్లోబల్గా హాలిడే సీజన్ నడుస్తోంది గదా, అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు మార్కెట్లో అంత యాక్టివ్గా లేరు. అందుకే మూవ్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. రైట్, ఇప్పుడు మనం మొదట వేసుకున్న ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా ఉన్నా మన మార్కెట్ ఎందుకు భిన్నంగా ప్రవర్తించింది? ఆ కారణాలను ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు యుఎస్ లాంటి మార్కెట్లలో శాంటాక్లాజ్ ర్యాలీ నడుస్తోంది, అక్కడంతా పాజిటివ్ మూడుంది. కానీ మన ఇండియన్ మార్కెట్లోకొచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఇయర్ ఎండ్ ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. అంటే రెండు పూర్తి భిన్నమైన పరిస్థితులు. స్టాక్ మార్కెట్ భాషలో దీన్నే డికపుల్ అవడం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే, గ్లోబల్ ట్రెండ్స్తో సంబంధం లేకుండా మన మార్కెట్ సొంతంగా కదలడం అనమాట. ఈరోజు మన మార్కెట్ సరిగ్గా అదే చేసింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ తగ్గుదల వెనుక ఉన్న అసలు కారణం ప్రాఫిట్ బుకింగ్. ఏడాది చివరికి వచ్చేయడంతో చాలామంది ట్రేడర్లు ఈ సంవత్సరంలో వచ్చిన లాభాలను తమ ఖాతాలోకి తీసుకోవడానికి షేర్లను అమ్మేశారు. అదే మార్కెట్ మీద ఒత్తిడి పెంచింది. సరే, ఈరోజు కథ ఇది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? మనం ఏ విషయాలని గమనించాలి? ఏ లెవెల్స్ కీలకం కానున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక మ్యాక్రో ఇండికేటర్స్ వైపు చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు $62 నుంచి $63 మధ్య స్థిరంగా ఉండటం మనకు కొంచెం ప్లస్ పాయింట్. కానీ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 89.85కి స్వల్పంగా బలహీనపడింది. దీని కూడా మనం గమనించాలి. ప్రస్తుతం నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ జోన్లో ట్రేడ్ అవుతోంది. దీని అర్థమేంటంటే, ఇండెక్స్ ఒక నిర్దిష్టమైన రేంజ్లోనే కదులుతోంది. సాధారణంగా ఒక పెద్ద మూమెంట్కి ముందు మార్కెట్ ఇలాగే కొంత సమయం తీసుకుంటుంది. ట్రేడర్లు ముఖ్యంగా ఈ రెండు నంబర్లని గుర్తుపెట్టుకోవాలి. కిందవైపున 26,000 ఒక బలమైన సపోర్ట్లా పనిచేస్తుంది. అలాగే పైకి వెళ్లాలంటే 26,300 పెద్ద అడ్డంకిని దాటాల్సుంటుంది. మార్కెట్ ఈ రేంజిని ఏ వైపు బ్రేక్ చేస్తుందో చూస్తే మనకు తర్వాతి దిశ అర్థమవుతుంది. అంటే ముందుగా మార్కెట్లో టాప్ గెయినర్స్, లూజర్స్ ఎవరో చూద్దాం. ఆ తర్వాత సెక్టార్ల వారీగా అనాలిసిస్, కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఆర్డర్స్, ఇంకా కార్పొరేట్ అప్డేట్స్. ఇక చివర్లో అసలు కథ, ఎఫ్ఐఎస్, డిఏఎస్ మధ్య జరిగిన ఆ పెద్ద ఫైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. ముందుగా మార్కెట్ విన్నర్స్తో స్టార్ట్ చేద్దాం. మార్కెట్ కొంచెం డల్గా ఉన్నా సరే కొన్ని స్టాక్స్ మాత్రం అస్సలు తగ్గలేదు, అద్భుతంగా పర్ఫామ్ చేశాయి. అవేంతో చూద్దాం. అండ్ ఈరోజు టాప్ గెయినర్ ఎవరంటే టైటాన్ కంపెనీ. ఏకంగా 2% పైగా లాభపడింది. అసలు కారణమేంటంటే, ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కదా, ఆ డిమాండ్తో సేల్స్ అదిరిపోతాయని ఒక గట్టి నమ్మకం మార్కెట్లో ఉంది. టెక్నికల్గా చూసినా ఇదొక మంచి బ్రేకౌట్ అన్నమాట. ఇక టాప్ 10 లిస్ట్ చూస్తే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తోంది. టైటాన్తో పాటు నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా లిస్ట్లో ఉన్నాయి.
దీన్నే మనం డిఫెన్సివ్ బయింగ్ అంటాం. అంటే మార్కెట్ కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ గేమ్ ఆడతారన్నమాట. తమ గబ్బును ఇలాంటి స్టేబుల్ కంపెనీస్లో పెడతారు. పవర్ సెక్టార్లో ఎన్టీపీసీ కూడా బలంగా ఉండటం ఇదే విషయాన్ని మనకు చూపిస్తోంది. సరే, గెయినర్ సంగతి చూశాం కదా. ఇప్పుడు నాణానికి రెండో వైపు అంటే నష్టపోయిన షేర్ల వైపు చూద్దాం. ఏ స్టాక్స్ ఈరోజు ఒత్తిడికి గురయ్యాయో తెలుసుకుందాం. అండ్ ఈరోజు టాప్ లూజర్ ఎవరంటే ఏషియన్ పెయింట్స్. దాదాపు 1.40% నష్టపోయింది. దీని వెనుక రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి, డిమాండ్ తగ్గుతుందేమోనన్న భయం. రెండోది, మార్కెట్లో కాంపిటీషన్ బాగా పెరిగిపోవడం. ఇక టాప్ 5 లూజర్స్ లిస్టు చూస్తే మనకొక క్లియర్ ట్రెండ్ కనిపిస్తుంది. అదేంటంటే ఐటీ సెక్టర్ మీద ఉన్న ప్రెషర్. టెక్ మహీంద్రా, టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు కూడా గ్లోబల్ సెంటిమెంట్ వల్ల దెబ్బతిన్నాయి. మరోవైపు శ్రీరామ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే మొన్నటిదాకా వచ్చిన లాభాల్ని ఇన్వెస్టర్లు ఇప్పుడు అమ్మేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పటిదాకా మనం సింగిల్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. అసలు సెక్టర్ల వారీగా మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి అనలైజ్ చేద్దాం. ఈ చార్టు చూస్తే మనకు కథ మొత్తం ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, ఐటీ సెక్టార్ దాదాపు 1% మైనస్లో ఉండి మార్కెట్ను కిందకు లాగింది. కానీ దానికి కౌంటర్గా ఎఫ్ఎంసీజీ, పవర్ అండ్ పిఎస్యూ సెక్టార్లు ప్లస్లో ఉండి సపోర్ట్ ఇచ్చాయి. ఒకదాన్నొకటి బ్యాలెన్స్ చేశాయన్నమాట. సో కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే ఐటీ సెక్టర్ వీక్నెస్ మార్కెట్పై బాగానే ప్రభావం చూపింది. కానీ అదే సమయంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒక సేఫ్ హెవెన్లా పనిచేసింది. అంటే ఇన్వెస్టర్లు భయపడి డబ్బులు తీసేయకుండా ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్కు ఒక రకంగా సపోర్ట్ ఇచ్చారు. అందుకే మార్కెట్ పెద్దగా పడిపోకుండా ఆగింది. రైట్, ఇక నంబర్సు, పర్సెంటేజీలు పక్కన పెట్టి అసలు ఈ స్టాక్స్ కదలికల వెనుక ఉన్న అసలు కథలేంటో చూద్దాం. ఏ న్యూసు, ఏ ఆర్డరు, ఏ స్టాక్ని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మనం మాట్లాడుకోబోయేది లెన్స్కార్ట్ సొల్యూషన్స్ గురించి. లెన్స్కార్ట్ ఏం చేసిందంటే వాళ్ల సబ్సిడియరీ ద్వారా కొరియాకు చెందిన ఐనీర్ కార్ప్ అనే కంపెనీలో దాదాపు 29% వాటాను కొనుగోలు చేసింది. ఇది చాలా తెలివైన మూవ్, ఎందుకంటే దీనివల్ల వాళ్లకు చాలా హై క్వాలిటీ లెన్స్ టెక్నాలజీ దొరుకుతుంది. ఫ్యూచర్లో ఇది వాళ్ల ప్రాఫిట్ మార్జిన్స్ని పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ న్యూస్ పాజిటివ్గా ఉంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ స్టాక్ విక్రాన్ ఇంజనీరింగ్. హెవీ వాల్యూమ్స్తో ఏకంగా 13% పెరిగింది. దీనికి కారణం గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీద ఉన్న అంచనాలు. మంచి ఆర్డర్లు వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్తోనే స్టాక్ ఇలా దూసుకెళ్లింది. సరే, ఇప్పుడు కొన్ని ఇతర కార్పొరేట్ అప్డేట్స్ ఏమున్నాయో క్విక్గా చూద్దాం. ఇంకేం జరుగుతోంది మార్కెట్లో? ఈరోజు చూస్తే పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీల నుంచి మేజర్ డివిడెండ్స్ ఏమీ లేవు. అందరి ఫోకస్ మళ్లీ టైటాన్ మీదే ఉంది. వాళ్ల వెడ్డింగ్ సీజన్ సేల్స్ ఎలా ఉంటాయా అని. ఇక ఐపీఓ యాక్టివిటీ కూడా ఇయర్ ఎండ్ కావడంతో కొంచెం స్లో అయింది. ఓవరాల్గా చూస్తే మార్కెట్ ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తోందన్నమాట. ఓకే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ను నడిపించే అసలు శక్తులు, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్లో అసలు ఏం జరిగిందో ఈ ఒక్క స్లైడ్ చెప్పేస్తుంది. ఇది అచ్చం ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది. ఒకవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు ఏకంగా 1721 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. మార్కెట్ను కిందకి లాగడానికి ట్రై చేశారు. కానీ మరోవైపు మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లు డిఐఐలు ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళు ఏకంగా 2381 కోట్లు పెట్టుకొన్నారు. అంటే ఎఫ్ఐఐల అమ్మకాల ప్రెషర్ని మొత్తం అబ్జార్బ్ చేసి మార్కెట్ పడిపోకుండా ఆపేశారు. ఇది మన మార్కెట్ స్ట్రెంగ్త్ని చూపిస్తోంది. సో ఈరోజు మొత్తం మీద డిఐఐలు మార్కెట్ను కాపాడారు. కానీ ఇక్కడొక పెద్ద ప్రశ్న తలెత్తుంది. ఫారిన్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న ఈ సెల్లింగ్ ప్రెషర్ని మన డొమెస్టిక్ బయింగ్ ఇంకా ఎంత కాలం ఆపగలదు? ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రతిరోజు ఇలాంటి డీటెయిల్డ్ మార్కెట్ అనాలిసిస్ కోసం మన తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మార్కెట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.